దేవుడు తన ఉచితమైన మహాకృపలో గడిచిన వారం కాలం, అలాగే ఈ మార్చి నెలంతా దేవుడు తన దయలో కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచారు. దాన్ని బట్టి దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఈనాటి ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా మీ గ్రంథాలు తెరచి దేవుని మాటలపై మీ యొక్క దృష్టిని కేంద్రీకరింప చేయాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియులరా, ఈరోజు మనం సామెతల గ్రంథంలోని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దానిని కొద్దిసేపు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. అదే సమయంలో కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. మాటలను గూర్చినటువంటి, లేకపోతే మాట్లాడేటటువంటి వ్యక్తులను గూర్చినటువంటి మాటలు మనకి ఇక్కడ రాయబడ్డాయి. అయితే మాట్లాడేవారు ఎవరయ్యా అని చెప్పేస్తానంటే అక్కడ ఉంది 17వ వచనంలో సత్యవాది అని మొదటి లైన్లోను, కూట సాక్షి అని 2వ లైన్లోను 2 పదాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొదటి పదం ఏంటండి? సత్యవాది. సత్యవాది, వాది అంటే వాదించేవాడు సత్యవాది. ఈ వాది అనే పదాన్ని మరొక పదంతో కూడా జోడీ చేసి పలుకుతారు. న్యాయవాది. ఏ వాది? న్యాయవాది అంటే అన్యాయాన్ని ఎదిరించి న్యాయం జరుగునట్లుగా వాదించేటటువంటి వాది. యవాది? న్యాయవాది. ఈ న్యాయవాది అనేటటువంటి మాట ప్రియులరా, మరి కోర్టులలో పనిచేసేటటువంటి ఆ న్యాయశాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తులకు ఆపాదింపచేసి ఆ పదాన్ని పలుకుతారు. న్యాయవాదులు, లాయర్. న్యాయమును గురించి మాట్లాడేవాడు. న్యాయం గురించి మాట్లాడాలి అని చెప్పేస్తానంటే తప్పక దానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకోకుండా న్యాయం అనేది జరగదు. న్యాయం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే చెప్పే సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. సాక్ష్యాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. కాబట్టి సాక్ష్యం చెప్పేవాడు సరి అయిన సాక్ష్యం కనుక చెప్పకపోతే న్యాయవాది ఏది వాదించినా, ఎంత వాదించినా ప్రియులరా, కొన్నిసార్లు మరి జరగకూడనివే జరుగుతాయి. సరే, ఇక్కడ ఒక మాట మనం చూచాం. అదేంటంటే సత్యవాది అనండి. మీరంతా ఒకసారి కొంచెం గట్టిగా. ఏ మాటలు మాట్లాడతాడు? నీతి కలిగినటువంటి మాటలే మాట్లాడతాడు. ఎవరు మాట్లాడేది? సత్యవాది. సత్యము ప్లస్ దానిని గురించి వాదించేటటువంటి వ్యక్తి. సత్య సాక్షి, సత్యవాది. సత్యం అంటే ఏమిటి? ఏది సత్యం? సత్యం అనగా అసలు అర్థం ఏమిటి? ఏమంటే సత్యము అంటే మనకు తెలిసిన అర్థం వాస్తవం.
సత్యము అంటే మనకు తెలిసిన విషయం నిజం. సత్యము అంటే మనకు తెలిసిన విషయం యథార్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన పర్యాయ పదాలు ఇవి గాక ఇంకా ఏమైనా ఉంటే మీరు నాకు తెలియచేయండి. ఇది మనకు తెలిసినటువంటి దాని నిర్వచనం. ఒక కోణంలో 100% వాస్తవం కూడా. సత్యం అంటే అది అర్థం. అరే సత్యం చెప్పరా అని అనరు, కానీ నిజం చెప్పరా అంటారు. లేకపోతే అబద్ధం ఆడబాకరా అంటారు. యథార్థంగా ఉండరా అంటారు. ప్రియులరా, మనకు తెలిసిన కోణంలో అది. అలాగే బైబిల్ కోణంలో ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, యేసయ్య అన్నాడు ఒక మాట. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వాక్యం మీరు చూస్తే చదవనక్కర్లేదు కానీ నేను వెళుతున్నాను, మీకోసం సిద్ధం చేసిన స్థలాన్ని మీకు అప్పగించడానికి మరలా వస్తాను అని చెప్పాడు ఆయన. ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేస్తున్నానంటే ఆ సందర్భంలో ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళే మార్గం మాకు ఎలాగో తెలుస్తుంది అని చెప్పేస్తున్నానంటే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు చెప్పారు. అంగీకరించే మనసున్న వారికి ఆయన అదై ఉన్నాడు. అంగీకరించలేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి సత్యం సత్యం సత్య సాక్షి, సత్య సంబంధి. ఇంతకుముందు చెప్పుకున్న కొన్ని మాటలు ఉన్నాయి. సత్యం అనగా నిజమని, వాస్తవమని, యథార్థమని, ఇలాగ కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అలాగే బైబిల్లో మరొక కోణం మనం చూసినప్పుడు సత్యం అనగా యేసే. చెప్పండి, సత్యం అంటే యేసే. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే సత్యాన్ని, సత్యం నేనే అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 17వ అధ్యాయము, ఈ మాట చదవండి, 17వ వచనాన్ని. 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటి ఇప్పుడు ప్రియులరా? ఇది యేసయ్య తన శిష్యుల నిమిత్తమై చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన. గత 2 సంవత్సరాల క్రితం ఈ లెంట్ డేస్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇంచుమించు వారం రోజులు ఈ 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. యేసయ్య చేసిన ఒక అద్భుతమైన దీర్ఘ ప్రార్థన, తన శిష్యుల నిమిత్తమై, అలాగే తనను ఎరిగినటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తమై చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన అది. ఆ ప్రార్థనలో ప్రభు పలికిన మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరొకసారి ఆ వచనం చదువుతారా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. ఏది సత్యం చెప్పండి? నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. కాబట్టి సత్యవాది అనగా లేక సత్యమును కలిగిన వారు అనగా, ఒకటి సత్యం అనగా యేసయ్య, రెండవది సత్యం అనగా ఆయన చెప్పిన వాక్యం, ఆయన నేర్పించిన వాక్యం, ఆయన బోధించిన వాక్యం, మన కొరకు వ్రాయబడి ప్రిమిన వాళ్ళరా మన చేతులకు ఇవ్వబడినటువంటి దేవుని జీవము కలిగిన వాక్యము. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏది మీ బైబిల్ అని అలాగున ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది సత్యవాక్యం. చెప్పండి, ఏ వాక్యం? సత్యవాక్యం. ఈ వాక్యాన్ని మనకిచ్చిన వాడు సత్యదేవుడు. చెప్పండి, ఎవరైనా? సత్యదేవుడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు. ఈయనలో మోసము కానీ, ఈయనలో దగా కానీ, ఈయనలో అబద్ధం కానీ, ఈయనలో లోకంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్న ఈ చెడ్డ లక్షణాలు, స్వభావాలు, వ్యక్తిత్వాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో అవి ఏవి కూడా ఆయనలో లేవు. ఆయనను గురించి చాలామంది వక్తలు చెప్పే మాట ఏమిటంటే, కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యములలో ఏ ఒక్కటి కూడా లేనటువంటి సర్వ సంపూర్ణమైన
పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సత్యవంతుడు. చెప్పండి, ఆయన ఎవరు? సత్యవంతుడు. ఏవంతుడైన ఆయన స్వరూపము కూడా సత్యస్వరూపి. అందుకే ఈ మధ్య ఒక భక్తుడు ఒక మంచి పాట రాశారు. హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఒక మంచి పాట వచ్చింది. ఏమని వచ్చింది అని చెప్పేసానంటే, ఏమని వచ్చింది? కొత్త పాటలు కొంచెం. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుతున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. హల్లెలూయా. ఏ స్వరూపి ఆయన? సత్యస్వరూపి. ఆయన స్వరూపములో సత్యం, ఆయన మాటలలో సత్యం, ఆయన వాక్కులలో సత్యం. సత్యం సత్యం సత్యవంతుడు. కాబట్టి ఇట్టి సత్య దేవుడు, సత్య స్వరూపి అయినటువంటి వాడు ప్రియమైన వారలారా మనలను కూడా ఏం చేయాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు అని చెప్పేస్తున్నానంటే, మనం చదివాం కదా అక్కడ. ఏమండి? నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. క్రైస్తవ విశ్వాసి ఎక్కడ ప్రతిష్ఠింపబడాలయ్యా అని చెప్పేస్తున్నానంటే, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. సత్యమందు ప్రతిష్ఠింపబడటం అనగా దీని అర్థం దేవుని వాక్యమందు ప్రతిష్ఠింపబడాలి. ఎక్కడ? దేవుని వాక్యమందు ప్రతిష్ఠింపబడాలి. దేవుని యొక్క వాక్యము చేత ప్రతిష్టలోనికి రావాలి. ఇది జరగకపోతే యేసయ్య చేసిన ప్రార్థన ఆ వ్యక్తి విషయమై విఫలమవుతుంది. కాబట్టి ఈ పూట దేవుని పిల్లలంగా మనం అందరం యేసయ్య చేసిన ప్రార్థనను విఫలపరిచేవారుగా ఉండకూడదు. యేసయ్య చేసిన ప్రార్థనను సఫలపరిచేవారంగా ఉందుముగాక. అంటే ఏం జరగాలి? మనమందరం ప్రియమైన వారులరా చెప్పండి, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. సత్యము కొరకు ప్రతిష్ఠింపబడాలి. దేవుని వాక్యము కొరకు ప్రతిష్ఠింపబడాలి. ఇది గనక ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో జరగకపోతే, నేను క్రైస్తవుడును అని అనిపించుకోవడం నాకు తెలిసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వ్యర్థం, అనవసరం. ఏమర్థమవుతుంది మనకు? సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అని యేసయ్య చేసిన ప్రార్థన తన తండ్రికి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థనలో నీవు నేను మనమందరం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సత్యమందు వారిని ప్రతిష్ఠింపుము. అక్కడే మీరు ఇంకొక మాట 19వ వచనం కూడా చూడండి ప్రియులారా. 17వ అధ్యాయము 19వ వాక్యం కూడా చూడండి. సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. నన్ను నేనే ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసయ్య ఎందుకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాడట?
వారును సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకై నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇది యేసయ్య చేసిన ప్రార్థన, యేసయ్య పలికిన ప్రార్థన. నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. యేసయ్యను ఎవరో ప్రతిష్ఠించలేదు, యేసయ్య తనను తానే ప్రతిష్ఠించుకున్నాడు. అలాగే క్రీస్తునందు ప్రియమైన వారులరా, దేవుని పిల్లలంగా ఉన్న మనము కూడా ఒక ప్రతిష్టలోకి ఎవరో చేస్తే రావడం కాదు, ఎవరికి వారే ఒక ప్రతిష్టలోనికి రావాలి. ఏం కావాలి? ఎవరికి వారే ఒక ప్రతిష్టలోనికి రావాలి, ఎవరికి వారే ఒక సమర్పణలోనికి రావాలి, ఎవరికి వారే ఒక తీర్మానంలోనికి రావాలి. ఎంతసేపు మన వెనక ఎవరో ఉండి నడిపిస్తూ ఉంటే, ఎవరో ఉండి తొందర పెడుతూ ఉంటే, ఎవరో ఉండి బలవంతం చేస్తూ ఉంటే, ఎవరో ఉండి కాదు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఉన్నారు చూడండి కొంతమంది, ఈరోజు మందిరానికి రావాలి, వీళ్ళని ఎవరైనా తోలాలి వెనకమాల నుంచి, తోలాలి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇంకా అంత తెలియదు. కానీ పెరిగిన వాళ్ళు, పెద్దయిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, ప్రియమైన వారులరా, ఏం చేసుకోవాలి? తమను తామే చెప్పండి అమ్మా, తమను తామే ప్రతిష్ఠ చేసుకోవాలి. యేసయ్య అంటున్నటువంటి ఒక మంచి మాట మనం చదివాం 19వ వచనంలో, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ఏం చేశాను? ప్రతిష్ఠించుకున్నాను, ప్రతిష్ఠ చేసుకున్నాను. ఎందుకంటే వారు సత్యమందు ప్రతిష్ఠింపబడాలి, అంటే యేసునందు ప్రతిష్ఠింపబడాలి, యేసు వాక్యమునందు ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠింపబడినటువంటి వాడు ఆ ప్రతిష్టల్లో చచ్చే వరకు నిలిచి ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యము అనేది చాలా ప్రాముఖ్యం. సత్యము అనగా యేసు, సత్యం అనగా ఆయన వాక్యం. అట్టి యేసును, అట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిన వారులరా మనము నిరంతరము కలిగి ఉండినట్లు, నిరంతరము దానిని అనుసరించినట్లు ఆ సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. దేవునికి స్తోత్రం. కానీ అలా జరగక అందుకు భిన్నంగా ఏదైనా ప్రేమిన వారులరా అవకాశం కనుక మనం ఇస్తే ఆలోచించుకోవాలి. రండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి చూడండి ప్రియులరా. 23వ అధ్యాయము 23వ వాక్యం. సత్యమును అమ్మివేయక దానిని ఏం చెప్పమంటున్నాడు? సత్యమును అమ్మివేయొద్దు, సత్యమును త్రోసివేయొద్దు, సత్యమును విసర్జించవద్దు. సత్యం అంటే ఏమిటి? దేవుడు, దేవుని యొక్క వాక్యం. సత్యం సత్యవాది, సత్య సంబంధి, సత్య సాక్షి, సత్య స్వరూపి. ప్రియులరా, అట్టి సత్యదేవుని, అట్టి సత్య వాక్యమును ఏం చేయదు? అమ్మివేయక దానిని ఉంచుకో, కలిగి ఉండు. సత్యమునకు భిన్నముగా అసత్య సంబంధమైన సంగతులు ఏవి కూడా సత్యవాది ప్రియుడిగా ఉన్నటువంటి వారి జీవితాలలో ఉండకూడదు. ఎవరికి స్తోత్రం. సత్యమును అమ్మద్దు, సత్యమును త్రోసివేయవద్దు, సత్యమును తృణీకరింపవద్దు. సత్యమునకు భిన్నముగా క్రీస్తునందు ప్రేమిన వారు ఏ విధమైన అసత్య కార్యకలాపాలలో పాలు పంపులు పొందొద్దు. ఎందుకంటే మన ప్రభువు మన కోసం ఏమని ప్రార్థన చేశాడు? ఆయన సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. ఎవరు చేసిన ప్రార్థన ఇది? చెప్పండి అమ్మా. ఒకవేళ శ్యాంబాబు చేసిన ప్రార్థన అంటే అది వేరే విషయం. ఎందుకంటే శ్యాంబాబు తనకు అనుకూలంగా ప్రార్థన చేస్తాడు అవసరం అయితే కొన్నిసార్లు. మీకు అనిపిస్తుంది అట్లని, కొన్నిసార్లు వాస్తవం కూడా కావచ్చు. కానీ యేసయ్య అలా చేయడుగా. యేసయ్య ఏదైనా ఒక ప్రార్థన చేశాడు అని చెప్పేస్తానంటే దానికి చాలా అద్భుతమైనటువంటి రీజన్స్ ఉంటాయి, కారణాలు ఉంటాయి.
కాబట్టి యేసయ్య శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన మంచి ప్రార్థన, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, ప్రతిష్ఠ చేయము. వారు అలాగూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలని వారి నిమిత్తమై నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఏం కావడానికి? సత్యమందు మనం నిలబడటం కోసం అవసరమైతే ఆయన చావడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. దేని కొరకు? దేని కొరకు? ప్రతిష్ఠించుకోవడం, సమర్పించుకోవడం, అర్పించుకోవడం. లేకపోతే ఇంకొక పదం, మంచి పదం ఉంది బైబిల్ భాషలో, ప్రియమైన వారు, నాజీరు చేయబడ్డాడు ఆయన. నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల. అవును, ఎందుకు జరిగింది ఆ కార్యం ఆయనలో? ఎందుకు అలాగ చేయడానికి తను సమర్పించుకున్నాడంటే అందుకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన అలా ప్రతిష్ఠించుకుంటే గాని మనం సత్యంలోనికి రాలా. అర్థమవుతుంది మీకు? యేసయ్య అలాగున ప్రతిష్ఠించుకుంటే గాని మనం సత్యములోనికి రాలా, సత్య సంబంధులు కాలా, ఈ సత్యవాక్యము మన దాకా రాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలంగా మనమందరం కొంచెం దీనికోసం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతిష్ఠింపబడ్డారా? సత్యమందు ప్రతిష్ఠింపబడటానికి మీకు అసలు మనసుందా? దేవుని యొక్క వాక్యమందు ప్రతిష్ఠింపబడడానికి, దేవుని యొక్క వాక్యమును నెరవేర్చడానికి అయినటువంటి ఆశ, ఆలోచన, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క తలంపులను ప్రియమైన వారు నెరవేర్చడం కొరకైనటువంటి ఉద్దేశం. దేవుని స్తోత్రం. ప్రతిష్ఠ అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ప్రతిష్ఠ అనేది లేకపోతే భక్తికి నేను అనుకుంటున్నాను ఆశించినంత విలువ ఉండదేమో అని. హల్లెలూయా. విలువ ఉండదేమోనని. భక్తి కొరకైన ప్రతిష్ఠ ఒక నియమం, ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక విధానం, దాని కొరకైనటువంటి ప్రియమైన వారుల త్యాగం. హల్లెలూయా. ఇది కావాలి క్రైస్తవ్యానికి. ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని చూసి అందరు నేర్చుకున్నారు, కానీ నేర్చుకున్న వాళ్ళు ఒక రకంగా నాకు అనిపిస్తుంది వాళ్ళు బాగున్నారేమోనని. హల్లెలూయా. ఈ మధ్య మాటి మాటికి నేను అలా వెళ్ళాల్సి వస్తూ ఉంది. గుర్రాలపాడు రోడ్డుకి వెళుతూ ఉంటే పక్కన మసీదు. ఏ రోజుల వాళ్ళకి ఇవి? ఏవండి? బహుశా రేపు వారి పండుగ రంజాన్. దానికి ముందు 40 రోజులు ఏవండి ఉపవాసాలు, ఒంటి పొద్దులు అని చెప్పేసి అని మొన్న మిర్జావలి గారు కూడా కరెంటు విషయంతో మాట్లాడుతూ ఉంటే ఒంటి పొద్దుల్లో ఉన్నానండి నేనని చెప్పేసి అని ఏదో మాట మాట్లాడారు. మంచిది, సంతోషం. అంత మాత్రమే కాదు, సాయంత్రం 5:30, 6 అయ్యేటప్పటికి ప్రియమైన వాళ్ళ మసీదు ముందు ఉన్నటువంటి గ్రౌండ్, ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఖాళీ ఉండట్లా. కారణం మనుషులతో కాదు, మనుషులందరూ లోపల ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులందరి బళ్ళు ఆ ప్రాంగణం అంతా నిండిపోయి కిటకిటలాడుతూ ఉంది. జస్ట్ మన వరంగల్ క్రాస్ రోడ్డులో ఉన్నటువంటి ఈ కొద్ది ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఆ క్రమాన్ని కలిగిన వారు ఉన్నారో వాళ్ళతో ఆ ప్రాంగణం నిండిపోతా ఉంది. అదే సిటీలో అయితే ఏమండి, ఇంకా వాళ్ళ యొక్క జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారంతే దానికోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికోసం ఏమండి? ఈ నెల కోసం, లేకపోతే 40 రోజుల కోసం వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారంతే. మన హిందూ సహోదరులు కూడా చాలా మందిని చూడండి, సమయం సందర్భాలు ఏమైనా రానివ్వండి, అది తెల్లవారుజామున, అర్ధరాత్రి, ఇవి చలి నీళ్ళ, వేడి నీళ్ళ, చలికాలమా, శీతాకాలమా, ఇది సమయమా, అసమయమా, అనవసరం. వాళ్ళు ఏ భక్తి చేయడానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నారో దాని కోసం ప్రియమైన వారు అంతే.
అంతే అంతే. కానీ గొడవ ఏంటయ్యా అంటే ఈ రోజున క్రైస్తవ్యానికి ప్రతిష్ట తగ్గింది, సమర్పణ తగ్గింది. దేవుని కొరకైనటువంటి మంచి తీర్మానం తీసుకొని దానికి అనుగుణ్యంగా క్రీస్తునందు ప్రియమైన వారు భక్తిని వ్యక్తపరచడంలో ఈ రోజున క్రైస్తవ్యము వెనకబడుతూ వస్తుంది. అలాగని అందరినీ నేను అనడం లేదు. యేసయ్య చేసిన ప్రార్థన ప్రియమైన వారు కొంతమంది విషయంలో నెరవేరుతూ ఉంటే అనేక మంది విషయంలో యేసయ్య చేసిన ప్రార్థన నిర్వీర్యమవుతూ ఉంది. ఆయన చేసిన ప్రార్థన ఏమిటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. వారు సత్యమందు ప్రతిష్ఠింపబడాలని వారి నిమిత్తమై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. వారి నిమిత్తమై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇది గ్రహించిన వాడెవడు? ఇది అర్థం చేసుకున్న వారెవరు? దానికి అనుగుణ్యంగా జీవించుతున్న వారెవరు? ప్రియమైన వారలారా, ఆలోచించాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి 6వ వచనాన్ని చదవండి. 6వ వచనాన్ని చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరిగింపక ఉందుము. యేసయ్య చేసిన కార్యం ఏమిటి? మనలను సత్యమందు చెప్పండి ప్రతిష్ఠ చేయాలని, సత్యములో ఉండాలని, సత్యసాక్షిగా బ్రతకాలని, సత్యవాదిగా జీవించాలని. దేవునికి స్తోత్రం. సత్యమును జరిగించాలని కదా. ఎవరు ప్రార్థన? నాన్న ఉన్నారా మీరంతా ఇక్కడ? స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసయ్య ప్రార్థన అది. ఇక్కడ యోహాను భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమిటయ్యా అని చెప్పేసానంటే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని అబ్బో చెప్పుకోవడం భలేగుంటుందండి. చెప్పుకోవడం బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది. చెప్పుకునే సంగతులు బాగుంటాయి. చేసేది లేకపోయినా, చెయ్యాల్సింది లేకపోయినా, చేయడానికి మనసున్నా లేకపోయినా చెప్పుకోవడానికి ప్రియమైన వారు భలేగుంటుంది. చెప్పుకుంటున్నారట. మీరు యోహాను రాసినటువంటి పత్రిక మీరు చదివితే ఎంతమంది ఏం చెప్పుకుంటున్నారో ఈ 1-2 అధ్యాయాలలో పలుమార్లు ఆ మాటలు కనబడతాయి. క్రైస్తవ లోకం ఏం చెప్పుకుంటుందో, క్రైస్తవ విశ్వాసులు ఏం చెప్పుకుంటున్నారో ప్రియమైన వారు పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడే యోహానయ్య గారి ద్వారా వ్రాయించి పెట్టాడు. చెప్పుకుంటున్నారట. ఏమని? మేము ఆయనతో సహవాసము కలిగిన వారము. ఎవరితో? దేవునితో సహవాసము కలిగిన వారము. మేము దైవ సంబంధులము, మేము దేవుని పిల్లలము, దైవరాజ్య వారసులము, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టినటువంటి వారము. చెప్పుకోవడానికి కానీ క్రీస్తునందు ప్రియమైన వారు తర్వాత ఏమంటున్నాడు? చెప్పుకునేదేమో అలాగున, నడిచేదేమో చీకటి కార్యాలలో. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వారులరా ఏం జరుగుతుందయ్యా అని చెప్పేస్తానంటే, మీరు చెప్పుకోవటం ఏమో ఆయనతో సహవాసం కలిగిన వారమని, నడిచేదేమో చీకటిలో. అయితే మీరు అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందురు. ఇప్పుడు చెప్పండి, నాకు ఒక మాటకు సమాధానం చెప్పండి. క్రైస్తవులు సత్యమును జరిగించాలా, అసత్యమును జరిగించాలా? సత్యము జరిగించాలంటే ఏది మన నోటితో ఒప్పుకున్నామో, ఏది మన నోటితో చెప్పుకున్నామో, ఏది మన నోటితో దేవుని దగ్గర పలికామో, ఏది దేవుని దగ్గర మనం ప్రార్థించామో, మనం విశ్వాసి అయిన మొదలుకొని, క్రైస్తవ లోకంలోనికి వచ్చింది మొదలుకొని, బాప్తిస్మము పొందినటువంటి ఆ ప్రారంభ దినాలలో ఉన్నటువంటి దైవ
సత్య సంబంధినా కాదా? నేను సత్యవాదినా లేక అసత్యవాదినా అని ఈ ఉదయకాల సమయం అంటారో లేకపోతే మధ్యాహ్నం అంటారు ప్రియమైన వారురా, ఎవరికి వారు చెప్పండి ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన యేసయ్య మన కోసం చేసిన ప్రార్థన అంత శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయన చేసిన ప్రార్థన చెప్పండి నాకు ఒకసారి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం, వాక్యమందు మనం ప్రతిష్ఠింపబడాలి అని చెప్పేసి అని యేసయ్య మన కొరకు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన అలాగూ ప్రతిష్ఠించుకున్నాడు గనకనే ఈ రోజున ఈ భాగ్యం మనకు దొరికింది. కాబట్టి సత్యమును అమ్మివేయక, చెప్పండి, సత్యమును, దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును అమ్మివేయక. ఆయన అంతా చెప్పినా కూడా ఒకడు ఏం చేశాడు యేసయ్యని? ఎవరాయన? మీకు ఇష్టం ఆయన అంటే? యేసయ్య నమ్మినవాడు అంటే మీకు ఇష్టమా? ఏం చేస్తారు? వాడిని దొరికితేనా, రే నా యేసయ్య నమ్మేస్తావా అంటారా నువ్వు? నా యేసు నమ్ముతావు అంటారా నువ్వు? ఎవడ ఆ ఛాన్స్ మీకు ఇవ్వకోకుండా పాపం తనకై తానే పురిపోసుకొని చనిపోయాడు. మీకు ఆ ఛాన్స్ లేదు. ఏమన్నా అమ్మినోడికి మీదే మీకు ఇంత కోపం అవుతుంది. అప్పుడప్పుడు మరి మనమే అమ్మేస్తున్నాం కదా, మరి మనల్ని ఏం చేయాలి? మరి ఆడి మీద కోపం వచ్చినప్పుడు మరి మన మీద కోపం రావాలన్నా వద్దా? ఉన్నారా మీరంతా ఇక్కడ? దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ రానోళ్ళందరూ అమ్మేసిన వాళ్ళు కాదంటారా? ఎవడి ఆదివారపు ఆరాధన క్రమానికి రానోళ్ళు అందరూ చూసుకోండి, ఒకసారి వెనక తిరిగి చూసుకోండి ఎంతమంది ఉన్నారో మనోళ్ళు. అమ్మేసినట్టు కాదంటారా? దేనికి అమ్మేసేసారంటారు? ఏమో ఏ కారణానికి అమ్ముడుపోయారో, దేని కొరకు అమ్ముడుపోయారో. సత్యమును అమ్మక. ఇక మాట్లాడరు మీరు. నా బాధ ఏంటంటే పై 4 మాటలు చెప్పేసేసి మిమ్మల్ని పంపించేయాలని చెప్పేస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, కానీ ఎందుకో నా వల్ల కాట్ల. దేవునికి స్తోత్రం. సత్యవాద ప్రియుడు ఏం మాటలు మాట్లాడతాడు? అది సంగతి. సత్యం అర్థమైన వాడు, సత్యం తెలిసిన వాడు అసత్యాన్ని ఒప్పుకోలేడు, అసత్య సందర్భాలను ఒప్పుకోలేడు, అసత్య అవకాశాలను ఒప్పుకోలేడు. అదే సమయంలో అసత్యవాదులను కూడా ఒప్పుకోలేడు, సహించలేడు. ఎందుకంటే సత్యము అనేది లోపల ప్రియమైన వాళ్ళరా రగులుతూ ఉంటుంది. కొంతమంది ఉంటారు చూడండి, కడుపు ఉప్పు. కొంతమందికి కొన్ని విషయాలు బయటికి చెప్పకపోతే, బయటికి మాట్లాడకపోతే ఎవడు కడుపు మొత్తం అంత పొట్ట ఏదో అయిపోద్దట. మరి నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీ విషయమై నేను కోరేది ఏమిటంటే మీరందరూ సత్యమును జరిగించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పరాదండి. మరి మీకు ఇష్టం లేదా? మీకు సత్యం అంటే ఇష్టమా, అసత్యం అంటే ఇష్టమా? ఏమంటే సత్యం అంటే ఏంటి? యేసయ్యే. సత్యం అంటే ఏమిటి? ఆయన వాక్యమే. కాబట్టి ఆయన వాక్యాన్ని, ఆయన స్వరూపాన్ని అమ్మివేయక, ఆయన మనకిచ్చేది ఏది కూడా అమ్మివేయక, అది ఏం చేయమంటున్నాడు? కలిగి ఉండండి. సత్యాన్ని త్రోసివేయబాకండి, సత్యాన్ని నిరాకరింపబాకండి. సత్య సంబంధులను, సత్యవాదులను, సత్య సాక్షులను, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఏం చేయొద్దు? అమ్మివేయొద్దు. సత్యము కొరకు బ్రతకండి. దేని కొరకు? సత్యము కొరకు బ్రతకండి. సత్య సువార్త కొరకు, సత్య సాక్షిగా ఉండడం కొరకు, సత్య సంబంధులు వారు అని చెప్పేసి అనిపించడం కొరకు క్రీస్తునందు ప్రియమైన వారురా మనమందరం కూడా మరి ముందుకు కొనసాగిపోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కీర్తిశేషులు దైవజనులు జోసెఫ్ శాస్త్రి గారు మైలవారం దాని పరిసర ప్రాంతాల్లో గొప్ప పరిచర్య చేసి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన ఒక అద్భుతమైన పాట రాశారు.
ఆయన ఒక అద్భుతమైన పాట రాశారు. అదేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, సత్యమును ప్రకటించుటకై నిత్యము పోరాడండి అంటాడు ఆయన. చెప్పండి ఏమంటున్నాడు? సత్యమును ప్రకటించుటకై నిత్యము పోరాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును ప్రకటించుటకై నిత్యము మీరు పోరాడుడి. పడతాం. సత్యమును ప్రకటించుటకై నిత్యము మీరు పోరాడుడి. సత్యమనగా దేవుని వాక్యమే, నిత్యము దానిని ప్రకటించుడి. సత్య సువార్త చాటుటకు సంసిద్ధులై మీరు నిలబడుడి. సత్య నిత్యము దానిని ప్రకటించుడి. సత్యమును ప్రకటించుటకై నిత్యము మీరు పోరాడుడి. హల్లెలూయా. ఏం చేయాలట? సత్యము కొరకు, సత్యవాక్యమును ప్రకటించుట కొరకు నిత్యము పోరాడండి. సత్యమనగా దేవుని వాక్యమే, నిత్యము దానిని ప్రకటించండి. సత్య సువార్త చాటుటకు సంసిద్ధులై మీరు నిలవండి అని ఒక పురికొల్పుతో కూడినటువంటి ఒక ఉజ్జీవంతో నిండిన మంచి పాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి. సత్యాన్ని మనమందరం ఎరిగిన వారమై దాని యందు చెప్పండి ప్రతిష్ఠ చేయబడాలి. ప్రతిష్టలో గనక మనం నిలవగలిగితే ప్రియులరా ఇక మనకు తిరుగులేదు. ఏది ప్రతిష్ఠించుకున్నామో ప్రతిష్ఠింపబడిన దాని యందు మనము గనక స్థిరపడగలిగితే, నిలిచి ఉండగలిగితే, దేనిలో స్థిరపడాలి మనం? దేని యందు ప్రతిష్ఠింపబడాలి మనం? సత్యమందు మనం ప్రతిష్ఠింపబడాలి. మరి సత్యం అంటే ఈ రోజున ఇష్టమవుతుందా? సత్యాన్ని ఒప్పుకోవడానికి మనసు ఉందా? ఎందుకంటే సత్యము అసత్యము, చెప్పండి, సత్యము అసత్యము రెండు ఉన్నాయి. దేవుడట కొన్నిటిని ఆయనే జతపరిచాడట. దేవుడట సుఖ దుఃఖములను జతపరిచాడట. ఆయన అన్నాడు, చూడండి మీ ఎదుట జీవమును మరణమును మీ ఎదుటే ఉంచా, జతపరిచాడు ఆయన. మేలును కీడును మీ ముందే ఉంచా, జతపరిచాడు ఆయన. చీకటి వెలుగు జతపరిచాడు ఆయన. ఎత్తైన కొండలు లోతైన లోయలు ఆయన జతపరిచాడు ఆయన. దీవెనను శాపమును మీ ఎదుటే జతపరిచి ఉంచాడు. ఏది కోరుకుంటావు? అలాగే సత్యమును అసత్యమును మన ఎదుట పెట్టాడు. ఏది కోరుకుందాం? ఏది బాగుంది వాళ్ళ మనిషికి? ఏమండి, ఏది బాగుంది వాళ్ళ మనిషికి? సత్యం బాగుందా అసత్యం బాగుందా? చెప్పండి, ఏది బాగుంది? సత్యం కొంచెం కష్టంగా, సత్యం కొంచెం వగరగా, సత్యం కొంచెం చేదుగా, సత్యం కొంచెం కఠోరంగా. ఏమండి, సత్యవాద ప్రియుడు ఏ మాటలు పలుకుతాడు? నీతి గల మాటలు పలుకుతాడు. అందుచేత నీతి కలిగిన మాటలు క్రీస్తునందు ప్రిమిన వారులరా కొంచెం వినడానికి అసత్యవాదులకు కఠోరంగా, కష్టంగా, నష్టంగా అనిపిస్తాయి. అందుచేత అంత త్వరగా వాటిని అంగీకరించలేడు. అంగీకరించడానికి మనసు ఇవ్వలేడు. మనసు ఇవ్వక కొంతమంది సర్ది పెట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేక ప్రేమైన వారులా చేయకూడని ఏమండి చెడ్డ పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. బైబిల్లో మనకు తెలిసిన కొన్ని వృత్తాంతాలు ఉన్నాయి. సత్య సంబంధులు కొంతమంది బైబిల్లో బ్రతికిన వారు ఉన్నారు. వారిలో నాకు క్రీస్తునందు ప్రియమైన వారు హేబేలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడు. హేబేలు ఎవరు చెప్పండి? హేబేలు ఉన్నప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు మొత్తం జనాభా? హలో, ఎంతమంది? జస్ట్ ఈ భూమి అంతటిలో ఎంతమంది? కేవలం నలుగురే.
కేవలం నలుగురే. ఎవరెవరాళ్ళు? ఆదాము, హవ్వమ్మ, కయ్యూను, హేబేలు. నలుగురే. నలుగురిలో ఒక ఇద్దరు భార్యాభర్తలు, నలుగురిలో ఈ ఇద్దరు అన్నదమ్ములు. ఏదేళ్ళ నుంచి బయటకు వచ్చేసారుగా. ఆయన భూమిని శపించాడుగా, కష్టపడి పని చేసుకొని బ్రతకమన్నాడుగా. కాబట్టి ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని ఎవరి కడుపు వాళ్ళు నింపుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఇక చెప్పిన తర్వాత ఎవడో ఇక ఊరకనే కూర్చుంటానో చేతులు కట్టుకొని నాకు కావాల్సిందంత అదే వస్తుందంటే కుదరదుగా. రావడానికి ఛాన్స్ లేదు. అలా వచ్చినప్పుడేమో వచ్చిందని విలువ తెలియలా, ఇచ్చిందని విలువ తెలియలా ఏదేనులో. కాబట్టి బయటికి నెట్టివేయబడ్డారు. తర్వాత వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు చేస్తున్నారు. దానిలో భాగంగా హేబేలు ఏం చేసేవాడండి? గొర్రెల కాపరి, దేవునికి స్తోత్రం. కయ్యూను ఏం చేసేవాడండి? పొలమును సేద్యపరుచువాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు, నేర్పించిన వారు ఎవరు లేకపోయినప్పటికీ కూడా ప్రియమైన వారే ప్రథమ వ్యవసాయదారుడు కయ్యూను. ఆయనే ప్రథమ కాపరి హేబేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇలా చేసి బ్రతకమన్నాడు కాబట్టి అని చెప్పేసి బ్రతుకుతూ ప్రయాసపడుతూ ఏదో కలిగిన వాటిని సమకూర్చుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో కలిగిన వాటిలో ప్రియమైన వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అరే, దేవుడు మనకి ఇంత ఇచ్చాడు కదా, ఇందులో మనది ఏది లేదు కదా, కాబట్టి మనం ఉన్నది నలుగురువే కదా, మనం కలగజేసింది ఆయన కదా, అనుగ్రహించింది ఆయన కదా అని కృతజ్ఞతాపూర్వకంగా ప్రియమైన ఏదో చేయడానికి పూనుకున్నారు వాళ్ళిద్దరు కూడా. అవునా కదా? పూనుకున్నారు. బహుశా చెప్పుకున్నారేమో, తమ్ముడా దేవుడికి ఏమైనా చేద్దామా? ఎవరో పెద్దోడు, ఎవరో కయ్యూను. అనయ్య ఓకే అలాగే, ఏం చేద్దాం, ఏముంది నీ దగ్గర? హేబేలు అన్నాడు, మరి నేను కాపర్ని కదా, పశువులు కదా నావి, గొర్రె మేకల మందలు కదా నావి, వాటిలో నుంచి దేవునికి నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నానంటే, మరి నువ్వేం చేస్తావనయ్యా? నేనేమో మరి ఏంటి, పొలాన్ని సేద్యం చేస్తాను కదా, వ్యవసాయం కదా నాది, పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తూ ఉంది, వచ్చిన వెంటనే దేవునికి నేనేదో చేస్తానని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. మాట బాగుంది, దేవుని స్తోత్రం కలుగున గాక. చాలా బాగుంది, సంభాషణ చాలా బాగుంది, దేవుని కొరకైనటువంటి ఆసక్తి చాలా బాగుంది, దేవుని కొరకైనటువంటి ఆ సమర్పణ బాగుంది, దేవుని కొరకైనటువంటి ఆ ప్రతిష్ట కూడా ఇంకా అద్భుతం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవడో చెప్పలే వాళ్ళకి, పాస్టర్ ఎవడు లేడు అక్కడ, బోధించేవాడు ఎవడు లేడు అక్కడ, దేవుని వాక్యం లేదు అక్కడ, ధర్మశాస్త్రం లేదు అక్కడ, ఏమీ లేదు, ఉన్నది కేవలం అంతే. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రతిష్ట చూడండి, వాళ్ళ సమర్పణ చూడండి. తప్పంటారా? తప్పంటారు, తప్పు కానే కాదు. దేవుని స్తోత్రం. కానీ వచ్చిన గొడవ ఏమిటంటే, ప్రతిష్ఠించుకొనిన తరువాత, ప్రతిష్టలోనికి వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, నిలబడిన వాడేమో హేబేలు, ప్రతిష్ఠించుకున్న తర్వాత, ప్రతిష్టలోనికి వచ్చిన తర్వాత ఆ ప్రతిష్టను అమ్ముకున్నవాడు అంటారో, త్రోసివేసిన వాడు అంటారో, తిరస్కరించిన వాడు అంటారో ఎవరైనా? కయ్యూను. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠించుకున్న తర్వాత, సమర్పించుకున్న తర్వాత, మాట ఇచ్చిన తర్వాత, తీర్మానించిన తర్వాత, క్రీస్తును ప్రియమైన వారు దానిలో ఆ ప్రతిష్టలో ముందుకు కొనసాగాల కానీ వెనుకకు చూడొద్దు. నాగటి మీద చేయి వేసి చెప్పండి, వెనుతిరిగి చూచువాడు నాకు అపాత్రుడు అని ప్రభు చెప్పాడు. ఆ క్రమంలో ప్రియమైన వారు హేబేలు అర్పించింది దేవుడు లక్ష్యం ఉంచాడు, స్వీకరించాడు, అంగీకరించాడు, ఇష్టపడ్డాడు. కానీ పాప మనోడున్నాడే, ఏం చేశాడో మనకు తెలుసు. దాని గురించి ఇవంతా నేను వివరించాలనుకోవడం లేదు. దేవుడు దానిని లక్ష్య పెట్టలేదు, తిరస్కరించాడు, ఇష్టపడలేదు. అందుచేత ఏం జరిగింది అక్కడ? ఏమండి, చక్కగా హేబేలు మరింతగా దీవింపబడుతున్నాడు. ఈ అయ్యగారు మొత్తానికి ఏదో జరిగింది, సంథింగ్ రాంగ్. ఏమండి, అది చూశాడు, పొలంలో నువ్వు పిలిచాడు. ఎవరిని? హేబేల్ని. ఎవరు ఈ హేబేలు అని చెప్పేసానంటే, ఈ వాక్యాన్ని బట్టి నేను అంటాను, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడు. చెప్పండి, ఎవరు? హేబేలు. ఎవరికి? కయ్యూనికి.
ప్రతిష్టలో చెప్పండి, నిలిచి ఉండటం చేతగాల. చేతైన వాడేమో చేసిన వాని చేత దీవింపబడుతూ వచ్చాడు, చేతగాని వాడేమో ఏమండి ఎవరికైతే చేశాడో ఆయన లక్ష్యం ఉంచలేదు కాబట్టి ఏమండి శపింపబడ్డాడు, చంపేశాడు. అందుకే ఈరోజు ఈ సందేశానికి నేను ఇచ్చిన టైటిల్ బహుశా మీరు చూసుంటారు, సత్యమును సమాజము బ్రతుకనివ్వదు. బ్రతుకనివ్వలేదు, బ్రతుకనివ్వడం లేదు. ఇప్పుడు కాదు, ఇది ఈ వారంలో కాదు, ఇది ఈ నెలలో కాదు, ఈ సంవత్సరంలోనే కాదు, పోయిన సంవత్సరం కాదు, అంత ముందు సంవత్సరం కాదు. ఏమండి ఎప్పుడు మరి భూమి మీద కేవలం 4 మనుషులు ఉండగానే ఒకడికి మధ్య పొసగని దరిద్రం కూర్చుంది. అర్థమవుతుందా మీకు? సత్యమందు ప్రతిష్ఠింపబడిన హేబేలును అసత్యవాది అయినటువంటి కయ్యూను బ్రతకనిచ్చాడా? మాట్లాడాలి. మరి మీరు ఎంతమంది హేబేలులు ఉన్నారో, ఎంతమంది కయ్యూలు ఉన్నారో నాకు తెలియదు. సత్యము కొరకు బ్రతకాలనుకుంటున్న ప్రతి సత్యవాదిని ఏమండి సమాజం బ్రతకనివ్వడం లేదు. ఎంతమందిలో అక్కడ 4. తల్లిదండ్రులు పక్కన పెడితే మిగిలింది ఇద్దరే. ఇద్దరిలోనే భిన్నాభిప్రాయాలు, ఇద్దరిలోనే భేదాభిప్రాయాలు. ఏమండి ఇద్దరిలోనే మరి అన్ని ఉన్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఎన్ని చచ్చినాయి? ఏమండి ఇప్పుడున్న సమాజంలో మరి అన్ని ఉన్నప్పుడు ఈ సమాజంలో సత్యవాది క్రీస్తునందు ప్రియమైన వారురా ఇక ఆలోచన చేయండి. ఇక తర్వాత కొంచెం ముందుకు వెళితే నాకు ఇంకొక సందర్భం గుర్తుకొస్తా ఉంది. మన యోసేపు గారు, ఎవరు? మన యోసేపు గారు. ఏమండి అక్కడ ఉన్నది ఇద్దరే, కానీ ఇప్పుడు యాకోబు ఇంట్లో ఉన్నది ఎంతమంది? చెప్పండి. 12 మంది. ఎంతమంది అండి? 12 మంది. ఈ 12 మందిలో 11వ వాడు యోసేపు, 12వ వాడు బెన్యామీను. సరే, బెన్యామీను పక్కన పెడితే 11 మంది. 11 మందిలో యోసేపును కూడా పక్కన పెడితే 10 మంది. ఎంతమంది అండి? 10 మంది. కుటుంబం అంతా లెక్క పెడితే ఒకవేళ 13 ప్లస్ వాళ్ళు ఒక 4 ప్లస్ ఆయన యాకోబు ఒకడు. యాకోబు మెయిన్, 2 భార్యలు 2 ఉపపత్నులు, 5 ప్లస్ వీళ్ళు ఒక 13 పిల్లలు టోటల్. అంతేనా? ఎంతమంది అమ్మా? లెక్కలు వచ్చినట్టు చెప్పండి అమ్మా. 18 మంది. ఎంతమంది అండి? 18 మంది. అమ్మ నాన్న ఎట్టాగు వేరే విషయం, మిగతా వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు కూడా పక్కన పెట్టండి. కానీ ఈ అన్నదమ్ములు బెన్యామీనును కూడా మినహాయిస్తే మిగిలిన 10 మంది ఎవరైతే ఉంటున్నారో వారంతా ఒక బ్యాచ్ అయిపోయారు. యోసేపు ఒకడైపోయాడు. 10 మంది చెప్పండి ఒకటయ్యారు. యోసేపు ఒకటయ్యాడు. ఏం చేశాడు యోసేపు? ఎందుకు అలా వేరు చేయాల్సి వచ్చింది యోసేపుని? ఏమండి 10 మంది అన్నలు కలిసి తమ్ముడైనటువంటి యోసేపుని ఎందుకు వేరు పెట్టాల్సి వచ్చింది? తెలుసు మనకి వృత్తాంతం. ఏం చేసేవాడు యోసేపట? వారి అన్నల యొక్క చెడుతనమును గురించిన సమాచారం ఎప్పటికప్పుడు తండ్రికి తెలియచేస్తూ వచ్చేవాడంట. దేవునికి స్తోత్రం. అంటే యోసేపు పుట్టడంతోనే దేని కొరకు తను ప్రతిష్ఠించుకున్నాడు అని చెప్పేసానంటే సత్యమందు ప్రతిష్ఠించుకున్నాడు. ఉన్నారా మీరు ఇక్కడ? ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. యోసేపు దేని కోసం ప్రతిష్ఠించుకున్నాడు? సత్యము కోసం ప్రతిష్ఠించుకున్నాడు. మరి మిగిలిన 10 మంది అసత్యవాదులు, అసత్యము జరిగించువారు, అసౌకర్యాన్ని తలపెట్టేవారు, అసభ్యకరంగా బ్రతికేవారు, చేయకూడని కార్యాలను చేస్తూ ప్రియమైన వారురా తండ్రికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. పాపం వాళ్ళు చెడ్డవారు కాకూడదని, వారు చెడిపోకూడదని
వాళ్ళు పాడైపోకూడదని, వాళ్ళు తప్పు చేయకూడదని, వాళ్ళు పాపం చేయకూడదని, వాళ్ళు ఏమండి దేవుని చిత్తానికి భిన్నంగా ప్రవర్తించి దేవుని కోపాగ్నికి, దేవుని ఉగ్రతకు వారి గురి కాకూడదని వారి చెడుతనాన్ని ప్రేమిన వాళ్ళ నివారించడం కోసం యోసేపు, అరే అనయ్య ఎందుకురా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, తప్పు కదా, ఒరే చిన్నోడా పెదోడా నడిపోడా, ఇలా మనం చేయకూడదు కదా, ఇలా మనం ప్రవర్తించకూడదు కదా, ఇలా మనం అబద్ధం ఆడకూడదు కదా, ఇలా మనం దొంగిలించకూడదు కదా, ఈ చెడ్డ పని మనకు తగదు కదా అని యోసేపు ప్రేమిన వారురా వాళ్ళని గురించి మాట్లాడే ఉంటాడు. మాట్లాడితే ఏం చెప్తారు, అబ్బో మా చెప్పొచ్చాడండి వీడు చెప్తే మేము వినాలట అని చెప్పేసి ఎన్నిసార్లు లెంపకాయలు వేసారో, ఎన్నిసార్లు మొట్టికాయలు వేసారో, ఎన్నిసార్లు డెప్పకాయలు వేసారో, ఎవరిని? యోసేపుని. దాంతో యోసేపు ఏం చేయడం మొదలుపెట్టాడు, నాన్న ఇదిగో అన్నయ్య ఫలానోడే ఇదిగో ఈ తప్పు చేశాడు, ఫలానోడే ఈ తప్పు చేశాడు, ఫలానోడే ఈ తప్పు చేశాడు అని వాళ్ళు చేస్తూ ఉంటే చేసిన దాన్ని తీసుకొని వచ్చి యోసేపు ఎవరు చెప్పాడు చెప్పండి? తప్ప ఏమండి? పెద్దవాళ్ళైన వాళ్ళు చేస్తున్న తప్పును తప్పు అని చెప్పేసి అని యోసేపు చెప్పడం తప్ప? ఉన్నారు మీరంతా ఇక్కడ? హలో, తప్ప ఒప్ప? మీరేమంటారు నాన్న? చెప్పడం తప్ప? తప్పు చేయకుండా ఒక వ్యక్తిని ఏమండి అడ్డు పడడం తప్ప? కానీ ఏం చేశారు వాళ్ళు? యోసేపు మీద పగబట్టారు, యోసేపు మీద అసూయపడ్డారు, యోసేపు మీద మరి ఎక్కువ పగ 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 అని చెప్పేసి అని పలుమార్లు ఆ మాటలు మనకు కనబడతా ఉంటాయి. యోసేపు సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దా, హల్లెలూయా. అట్టని చెప్పేసి ప్రియమైన వారు యోసేపును వదిలిపెట్టేసేసారని చెప్పేసానంటే ఒక సందర్భంలో యోసేపును తీసుకొని వెళ్ళి గోతిలోనికి నెట్టేశారు. చెప్పండి ఏం చేశారు? యోసేపును ఏం చేశారు? గోతిలోనికి నెట్టేశారు. ఏం చేశాడు? తప్పు. ఏమండి అంటే తప్పుల గురించి మాట్లాడేవాడు ఏమండి తప్పు చేసిన వాళ్ళతో కూడా కలిసి ఉండకూడదా? కలిసి బ్రతకకూడదా? కలిసి సహవాసం చేయకూడదా? కలిసి అన్నదమ్ములు లేక ప్రేమైన వారు చట్టాపట్టాలేసుకొని తిరగకూడదా? ఏమండి అందుకోసం అని చెప్పేసి యోసేపుని తీసుకుని వెళ్ళి అమ్మ చెప్పండి ఏం చేశారు? గోతిలోనికి నెట్టి వేసేసారు యోసేపుని. సత్యమందు ప్రతిష్ఠింపబడిన యోసేపుని, వాక్యము కొరకై ప్రతిష్ఠింపబడిన యోసేపును క్రీస్తునందు ప్రియమైన వారులరా గోతిలోనికి నెట్టి వేసేశారు. కానీ అతని కోసం దేవునికి ఉన్న ప్రణాళిక వేరే కాబట్టి మరలా రూబేనుకు ఒక ప్రేరేపణ కలిగి ఆ గోతులోంచి బయటికి లాగి అదే సమయానికి ప్రియమైన వారులరా ఇష్మాయేలీలు ఎవరో వ్యాపారస్తులు వెళతా ఉన్నారట. వాళ్ళని చూసి ఈ గోతులు నెట్టేస్తే అనవసరం వేస్ట్ అయిపోతాడు కాబట్టి వీళ్ళని కాస్త తీసి వాళ్ళకి అమ్మేస్తే కొన్ని డబ్బులన్నా వస్తాయి అని చెప్పేసి అని బలవంతంగా క్రీస్తునందు ప్రియమైన వారులరా యోసేపును ఇష్మాయేలీలకు చెప్పండి ఏం చేసేసారు? అమ్మి వేసేశారు. సత్యమును అమ్మి వేస్తున్నారు, సత్య సాక్షిని అమ్మి వేస్తున్నారు, సత్య సంబంధిని అమ్మి వేస్తున్నారు, సత్యవాద ప్రియుడైనటువంటి యోసేపును అమ్మి వేస్తున్నారు. అన్నలే అన్నలే అన్నలే. దేవుడేమో యోసేపును సత్యమందు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠింపబడినటువంటి ఈ యోసేపుని సొంత వాళ్ళే చెప్పండి అమ్మివేశారు. అమ్మివేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలుసు. పొతిఫర్ ఇంటికి. ఏమండి అక్కడ తన పరిశుద్ధత యందు సర్వ సంపూర్ణ ప్రతిష్ట కలిగిన వాడే బ్రతుకుతూ ఉంటే అక్కడ ఒక పనికి మాలింది తయారైంది. అక్కడ ఒక పనికి మాలింది తయారైంది. అక్కడే కాదు, ఇవాళ కూడా చాలా మంది దరిద్రం కూర్చున్నారు. ఇవాళ పనికి మాలిన మంద. ఏమండి పొతిఫరు భార్య యోసేపు యొక్క ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేయాలని బహు ప్రయత్నాలు చేసింది. కానీ యోసేపు ఎక్కడ కూడా తన ప్రతిష్టను భంగపరచలేదు. అందుని బట్టి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, ప్రతిష్ఠింపబడిన వాడు ప్రతిష్టలో ఉన్నాడా? ప్రతిష్టను కాస్త అప్రతిష్ట పాలు చేసుకున్నాడా? తన పరిశుద్ధత కొరకైనటువంటి ప్రతిష్టను ప్రేమిన వారు యోసేపు ఏమాత్రం కోల్పోవడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కదా భక్తి అంటే, అది కదా క్రైస్తవ జీవితం అంటే. హల్లెలూయా.
ఇవి పాత నిబంధన సంఘటనలు. యేసుక్రీస్తు ప్రభు దైవస్వరూపి, సత్యవంతుడు, సత్యస్వరూపి. చెప్పండి ఎవరైనా. సత్యస్వరూపి ఎవరు? సత్యస్వరూపి యేసు. ఏం చేశారు? యేసుని ఏం చేశారు? అమ్మేశారా? ఎవరు అమ్మేసేసింది? ఎవరు? ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? యేసయ్యని ప్రారంభంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మేశారు. 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. యేసయ్య అమ్ముడు పోయాడు. అమ్మబడిన వాడు క్రీస్తునందు ప్రియమైన వారురా, ఆనాటి యూదుల చేత, ఆనాటి రోమా ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి అనేక మంది ఏమండి సైనికుల చేత చిత్రవధ చేయబడి భూమికి ఆకాశానికి మధ్యలో యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సరే, ఆయన అలా ఎందుకు చేశాడో, ఆయన అలా చేయడం వలన మనకు జరిగింది ఏమిటో దేవుని యొక్క లేఖనాలలో మన కోసం చాలా సుస్పష్టంగా వ్రాయబడి ఉంది. అదంతా మన మేలు కొరకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఆ తర్వాత కొంచెం మనం ముందుకు వెళితే క్రీస్తునందు ప్రియమైన వారులారా, స్టెఫను అనేటటువంటి భక్తుడు మనకు కనబడతాడు. స్టెఫను రండి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయము ప్రియమైన వారులారా, చదువుదాం ఒకసారి 10వ వచనాన్ని. 6వ అధ్యాయము 10వ వచనాన్ని. మాటలాడుటయందు అతడు అగుపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేక పోయిరి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా. ఎవరి కోసం రాయబడిన మాట ఇది? ఏమండి? స్టెఫను నిమిత్తమై వ్రాయబడిన మాట. ఏమని రాయిపించాడు ఇక్కడ? ప్రియులరా, అద్భుతం. సంఘం ఆరంభమై ఒక్కసారే 3,000 మంది సంఘములో చేర్చబడి ఆ తర్వాత 5,000 మందిగా విస్తరించి అద్భుతంగా దేవుని మహిమ కొరకు ప్రియులరా సంఘము స్థాపన జరుగుతూ విస్తరిస్తూ బలపడుతూ వస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో యేసు పేడ విరగడైపోయింది. యేసు ఎక్కడ ఇలాంటి సంఘ స్థాపన చేయలేదు. జస్ట్ ఆయన బోధించి వెళ్ళిపోయాడు, విత్తనాలు వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విత్తనాలు కాస్త ఒక్కొక్కటి మొలకెత్తి ఏమవుతుంది? ఒక పెద్ద తోట, ఒక పెద్ద మడి, ఒక పెద్ద మంద, ఒక పెద్ద సంఘం, ఒక పెద్ద సహవాసం, ఒక పెద్ద సాక్ష్య సంబంధమైనటువంటి సమూహం చూసి వారలేకపోయింది సమాజం. సత్య సంబంధమైన సాక్షి సమూహాన్ని చూసి ఆనాటి సమాజం చూసి వారవలేకపోయింది. ఎలాగైనా సరే క్రీస్తునందు ప్రియమైన వారు అంతమొందించాలని, ఎలాగైనా సరే ఇది ముందుకు సాగకోకుండా ఆపాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ వారి వల్ల కాల మాటలతో బెదిరించాలనుకున్నారు, మాటలలో తప్పు పట్టాలనుకున్నారు. అక్కడ ఉంటుంది ప్రియమైన వారు, మీరు తర్వాత చదువుకోండి. 8, 9, 10 వచనాలు ఆ వృత్తాంతం అంతా మీరు చదువుకుంటూ వస్తే చాలా శ్రేష్టమైన సంగతులు మనకు అక్కడ కనబడతాయి. అదేమిటయ్యి అని చెప్పేసానంటే, స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేస్తూ ఉండెను. అప్పుడు లిబెర్తియేలునబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని ఏమంటే 10వ వచనం, మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును. వినండి. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి. స్టెఫను అక్కడ కానీ క్రీస్తునందు ప్రియమైన వారు కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమాజం అక్కడ కూర్చొని ఉంది. స్టెఫను అక్కడే, కానీ అక్కడ ఒక పెద్ద సమూహం ఉంది చుట్టూ కూడా.
చుట్టూ వారిలో నుంచి అనేక మంది పెద్దలు లేచి స్టెఫనును అడ్డగించాలని, స్టెఫనును నిలవరించాలని, స్టెఫనును 6వ అధ్యాయం అంతా కూడా. అంతేకాదు 7వ అధ్యాయం కూడా దాని కొనసాగింపు. 7వ అధ్యాయం కూడా కొనసాగింపు. 6-7 అధ్యాయాలు క్రీస్తునందు ప్రియమైన వారు స్టెఫను అద్భుతమైన రీతిలో పూర్వీకుల జీవితాలలో జరిగిన సంగతులు, అవి జరగడం గల కారణాలు, అవి జరిగింపజేసినటువంటి దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుని రక్షణ ప్రణాళిక, అవన్నీ వివరిస్తూ వస్తూ ఉంటే, మాటలాడుతూ వస్తూ ఉంటే, అతని మాటలనట చెప్పండి ఏం చేయలేకపోయారు? ఎదురించలేకపోయిరి. అతని మాటలను ఎదురించలేకపోయిరి. ఎందుకని? అతడు మాటలాడుట యందు అతనిని ప్రేరేపించిన దైవాత్మ. అనండి, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఏ ఆత్మ? దైవాత్మ. దైవ నడిపింపు, దైవ ప్రత్యక్షత క్రీస్తునందు ప్రియమైన వారలారా స్టెఫను భక్తుడు కలిగి ఉన్నాడు కనుక ఎంతమంది ఉన్నా అందరికీ సమాధానం చెప్పగలిగిన ఆధ్యాత్మిక సత్యవాద ప్రియుడు స్టెఫను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సత్యవాద ప్రియుడు, నీతి గల మాటలు పలుకును, కానీ అవినీతి మంతులకు ప్రియమైన వారలారా అవి వారిని ఎక్కడో ఇబ్బంది పెట్టాయి. ఎక్కడో ఇబ్బంది పెట్టాయి. ఎక్కడో కాదు, నిలువెల్ల ఇబ్బంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా కూడా అసత్యవాదులు గనక, వాళ్ళంతా అవినీతి మంతులు గనక, నీతిని ప్రేమించరు గనక, నీతి కలిగి జీవించడానికి మనసు లేదు గనక, నీతి మంతుల కొరకు నీతి మంతుడైన దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ తేజవాసుల స్వాస్థ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని అంగీకరించే మనసు వారికి కలగకుండానట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది గనక క్రీస్తునందు ప్రియమైన వారలారా ఇదిగో ఎదిరింపలేక ఎవరు? అక్కడున్న సమూహం అంతా కూడా ఎదురింపలేక చెప్పండి స్టెఫనును చివరికి ఏం చేశారండి? రాళ్ళు రువ్వి వచ్చిన సమాజం అంతా కూడా అన్యాయంగా, అక్రమంగా, అనవసరంగా కక్ష పెంచుకొని, క్రోధం పెంచుకొని ఏమండి రాళ్ళు రువ్వి స్టెఫనును కొట్టి చంపేశారు. ఎవరు వాళ్ళు? అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే ప్రియమైన వారుల లిబర్టీ అనబడినట్టు సమాజంలో కూడుకున్నటువంటి వాళ్ళు కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి వచ్చిన, ఆసియా నుండి వచ్చినటువంటి సమాజాల నుంచి వచ్చిన ఆ సమాజం అంతా కూడా కలిసి సత్యవాద ప్రియుడిగా ఉన్నటువంటి స్టెఫనును బ్రతకనివ్వలేదు. ఆనాడు ఇద్దరే. ఎవరు వాళ్ళు? కయ్యూను హేబేలు ఇద్దరే. ఇద్దరిలో ఒకడిని బ్రతకనివ్వలేదు. ఆ తర్వాత 10 మంది అన్నలు 11వ వాడైనటువంటి యోసేపును వారితో కూడా కలిసి బ్రతకనివ్వలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి చరిత్రకు అక్కడికి వస్తే ప్రియమైన వారు రోమా పట్టణం, రోమా ప్రభుత్వం, లేకపోతే ఒక జాతే యోధా జాతి యేసయ్యను బ్రతకనివ్వలేదు. ఆ తర్వాత స్టెఫను ఒక్కడే, కానీ కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమాజాలు అక్కడ ఉన్నాయి. ఈ సమాజం అంతా కూడా కలిసి అమ్మ చెప్పండి సత్య సాక్షి అయినటువంటి, సత్యవాది అయినటువంటి స్టెఫనును బ్రతకనివ్వలేదు. కానీ ఎందుకు? ఆమోసు గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ముందుగానే ప్రవచింపబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రియుల పరిశీలన చేసినట్లయితే రండి 5వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 10వ వాక్యం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు. యథార్థముగా అనగా సత్యముగా మాటలాడు వారిని. ఎలా మాట్లాడే వారిని? సత్యముగా మాటలాడు వారిని జనులు ఏం చేస్తారు? అసహించుకుంటారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. మిమ్మల్ని ఎవరైనా అసహించుకుంటున్నారా? చీచ్చా అంటున్నారు మిమ్మల్ని ఎవరినైనా? ఏమండి?
ఒకవేళ మనము సత్య సాక్షులమైనందుకు ఒకవేళ మనల్ని ఎవడైనా చేదరించుకుంటే దేవునికి స్తోత్రం. అలా కాకోకుండా మనలో ఉన్న పరిహిమాలిన చెత్త చెదారం ఏమండి దానిని బట్టి ఎవడైనా సహించుకుని మనం ఏం చేయలేం. కానీ సత్యమును బట్టి సత్య సాక్షిగా ఉంటున్నా నిన్ను, సత్య సంబంధిగా ఉంటున్నా నిన్ను, సత్యవాదిగా ఉంటున్నా నిన్ను, ఒకవేళ అసత్యం అనేది ఏదైనా నేను ఎదుర్కొంటూ ఉంటే, నేను అసహించుకుంటూ ఉంటే, నీ మీద విరోధ ఆలోచనలు కలిగి ఉంటే, ప్రభువే చెప్పాడు ముందే, దేవుని స్తోత్రం, మీరు ధన్యులు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు ప్రియమైన వారులారా ఒక శ్రేష్టమైన సంగతిని. అదేమిటయ్యా అని చెప్పేసానంటే, ఎవడైతే యథార్థంగా మాట్లాడతాడో, ఎవరైతే సత్యవాద ప్రియుడిగా ఉంటాడో, సత్య సాక్షిగా బ్రతకడానికి ఇష్టపడతాడో, అట్టి వారిని జనులు చెప్పండి ఏం చేస్తారు? అసహించుకుంటారు, పగబడతారు, ద్వేషిస్తారు. కయ్యూనులాగా హేబేలును చంపినట్లుగా, యోసేపు 10 మంది అన్నలలాగా యోసేపును వారితో కూడా బ్రతకనివ్వనట్లుగా, 4-5 రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమాజం స్టెఫనును బ్రతకనివ్వనట్టుగా క్రీస్తునందు ప్రియమైన వారులారా పగబడతారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్య భాగంలో ముందుగానే దేవుడు రాయించి పెట్టాడు. కారణం ఏమిటయ్యా అని చెప్పేసానంటే, అక్కడే 13వ వచనం చూస్తారా ఒకసారి? ఒక మంచి మాట ఉంటుంది. 13వ వచనం, ఏంటి నాయన ఎందుకు ఇలా ప్రభు అని చెప్పేసానంటే, ఆయన అంటున్నాడు, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఏ కాలం అంటామా ఇది? ఏ కాలం బాబు ఇది? ఏ కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు? మనం ఉన్న కాలమే కాదు, చెడు కాలం. ఇద్దరున్న కాలం కూడా చెడు కాలమే ఇది. ఆ రోజున ఎవరా ఇద్దరు? కయ్యూను, హేబేలు. 10 మంది ఉన్న కాలం కూడా చెడు కాలమే అయ్యింది. ఎవరా 10 మంది? యోసేపు అన్నలు. సమాజం విస్తరిస్తున్న కొలది, సమాజం పెరుగుతున్న కొలది ప్రియమైన వారులారా భావోద్వేగాలు ఎక్కువైపోయినాయి, స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలు ఎక్కువైపోయినాయి. అందుచేత ఇప్పుడు ఏంటయ్యని చెప్పేసానంటే, చెడు కాలం. ఏ కాలం? చెడు కాలం. చెడు కాలం కాబట్టి నువ్వు సత్య సాక్షివైతే, సత్యవాదివి అయితే, సత్య సంబంధివైతే, సత్యమును అమ్మివేయక నీ దగ్గర పెట్టుకున్న వ్యక్తివైతే, ఆ సత్యం నిన్ను పురుకొల్పుతూ ఉంటున్నప్పుడు అసత్యాన్ని నువ్వు ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి నీ భర్తను ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి నీ కొడుకుని ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి నీ కూతురుని ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి నీ భార్యని ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి నీ బంధువులను ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి నీ పేటవారిని ఎదిరిస్తే, అసత్యంలో ఉన్నటువంటి సమాజాన్ని ఎదిరిస్తే స్టెఫను గతి తప్పదు. స్టెఫను గతి తప్పదు. సత్యమునకు అసత్యమునకు ఏమాత్రం కూడా పొత్తు లేదు. అసత్యవాదులందరూ క్రీస్తునందు ప్రియమైన వారు రేపు పొద్దున నిత్య నరకానికి పోతున్నారు. ఆ నరకానికి పోకూడదని చెప్పేసరి సత్య స్వరూపి అయినటువంటి దేవుడు ఈ సత్య సువార్తను ప్రియమైన వారులరా ఆనాడు మొదలుకొని ఈ రోజు వరకు మన చేతులలో పెట్టి దీనిని ప్రకటించండి, దీనిని బోధించండి, దీనిని తెలియచేయండి. ఎందుకంటే నేను వీరందరూ కూడా సత్యమందు ప్రతిష్ఠింపబడాలని వీరి నిమిత్తమై నన్ను నేనే ప్రతిష్ఠించుకొని నా ప్రాణాన్ని పెట్టాను గనుక, నా ప్రాణ సమానమైనటువంటి మీరందరూ కూడా సత్యమందు ప్రతిష్ఠింపబడాలి గనుక అసత్యములో నుంచి సత్యములోనికి రావాలి అని చెప్పేసరి చెప్పండి. హల్లెలూయా. అసతోమా జ్యోతిర్గమయ సమతోమా. ఏంటి పద్యం ఏంటి? ఏమండి? మేము అసత్యములో ఉన్నాము, భగవంతుడా మమ్మల్ని సత్యములోనికి నడిపించు అని చెప్పేసని పూర్వీకులు భగవంతుడిని ప్రార్థించారట. ఉన్నారా మీరు ఇక్కడ? ఉన్నారా మీరు ఇక్కడ? హలో, దేవునికి స్తోత్రం. చెడు కాలం చెప్పండి. ఏ కాలం? ఏ కాలం?
కాబట్టి ఎవరు మిమ్మల్ని ద్వేషించినా, ఎవరు మిమ్మల్ని దూషించినా అదేదో మీకు ఏదో వింత అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చెప్పనా, మీరు సత్యమందు ఉన్నవారైతే, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారైతే, సత్యము కొరకు సమర్పణ కలిగిన వారైతే, సత్య సాక్షిగా ఉండడానికి ఇష్టపడిన వారైతే, జనులు మిమ్ములను గుమ్మముల యొద్ద ఉండి మీరు బుద్ధి చెబుతున్నందుకు, బుద్ధి వాక్యము బోధిస్తున్నందుకు, బుద్ధి నేర్పుతున్నందుకు, సత్యమును తెలియజేస్తూ ఉన్నందుకు జనులు మీ మీద ఏం పడతారు? పగబడతారు. యోసేపు మీద పగబట్టారు, స్టెఫను మీద పగబట్టారు, హేబేలు మీద ఒక్కడే కయ్యూను పగబట్టాడు, పగబట్టారు. పగబట్టినోడు ఏం పంపుకున్నాడు? పగబట్టినోడు, పగబట్టి లేకోకుండా చేసినోడు ఏమండి, హేబేలును లేకోకుండా చేసినోడు కయ్యూను భూమి మీద ఏమయ్యాడు? ఓ చోట స్థిరంగా ఉన్నాడా? నిలకడగా ఉన్నాడా? పెద్ద మేడ మిద్దెలు ఏమైనా కట్టుకున్నాడా? ఏమైనా మంచి పేరు సంపాదించుకున్నాడా అని చెప్పేసానంటే ఏదీ లేదు. దేవుని చేత దేశ దిమ్మరిగా శపింపబడ్డాడంతే. సత్యాన్ని సమాధి చేయాలని చూస్తే, సత్యవాదాన్ని అణిచివేయాలని చూస్తే, క్రీస్తునందు ప్రియమైన వారురా, సత్యవంతుడైనటువంటి దేవుడు చూస్తూ ఊరుకోడు. అయితే ఆయనకు ఒక సమయం ఉంది, ఆయనకు ఒక సమయం ఉంది. చెడుతనమును గురించి సత్య సమాధానం ఎప్పటికప్పుడు సమాచారం చేస్తున్నటువంటి యోసేపు మీద పగబట్టారు. సమయం వచ్చింది, యోసేపు కాళ్ళ మీద పడి, చెప్పండి, యోసేపు కాళ్ళ మీద పడి, అయ్యా మేము దొంగవారము కాదు, మేము వేగుల వారము కాదు, మేము నీ దాసులమయ్యా అని నా దేవుడు పలికించలేదా? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఇక్కడ రాళ్ళతో కొట్టి రువ్వి చంపేసేసారేమో, అలా చనిపోయినటువంటి స్టెఫనీ యొక్క ఆత్మ అలాగున పరలోకానికి వెళ్ళబోయే సమయానికి పరలోకము తెరవబడి, ఆకాశము తెరవబడి, ఆయన కొరకు ఒక అద్భుతమైన ఆహ్వానం, ఘన స్వాగతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎవడైనా మనం వస్తున్నామంటే 10 మంది నిలబడతారేమో మన కోసం, కానీ పరలోకం, పరలోకం స్టెఫను కోసం చెప్పు, ఘన. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. బిడ్డా, సత్యం కొరకు నిలబడ్డావా నువ్వు? సత్య సాక్షివా నువ్వు? సత్యవాద ప్రియుడువా నువ్వు? సత్యమందు ప్రతిష్ఠింపబడ్డావా? నీ కోసం నేను చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, నీ నిమిత్తమై నేను చేసుకున్న ప్రతిష్ట ఏదైతే ఉందో, దానిని అప్రతిష్ట పాలు చేయక దానిలో నువ్వు నిలబడ్డావు గనుక, నా బిడ్డా రా అని ప్రభు లేచి నిలవబడి 2 చేతులు పలికాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. ఇది చెడు కాలం, ఇది చెడు కాలం. సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారన్నా, సత్యమును ప్రకటించుచున్న వారన్నా, సత్యము కొరకు సమర్పణ కలిగిన వారన్నా, ప్రియులరా, ఈ లోకం ప్రస్తుత కాలం చెడు కాలం గనక, ప్రస్తుతం కాదు ఆది నుండే చెడు కాలం గనక సహించరు, వారవరు. ఇంకేం చేస్తారు చెప్పనా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. 4:4 హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం దొరికిందా? ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరిని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. ఎవరు పోలి ఉన్నారంటండి? ఎవరితో చెప్పాలి కొంచెం గట్టిగా. యాజకునితో జగడమాడు వారిని. ఎవరాళ్ళు? ఈ జనులు, ఈ కాలంలో ఉన్నటువంటి జనులు. అన్నాడు హోషేయ ద్వారా దేవుడు ముందుగానే ప్రవచింపజేశాడు, తెలియపరిచాడు. ఏమనయ్యా అని చెప్పేస్తానంటే, అయ్యా ఒకడు మరి ఒకనితో వాదించిన నా ప్రయోజనం లేదు. ఓ సత్య సాక్షి, ఓ సత్య సంబంధి, ఓ సత్యవాది,
నువ్వు సత్యమును బట్టి నువ్వు వాదించాలని పూనుకొని ఎంత ప్రయత్నం చేసినా, ఏమండి ఈ మధ్య మన వాళ్ళు కూడా కొంతమంది డిబేట్స్ చేస్తున్నారు. డిబేట్స్, వాదనలు, వాద ప్రతివాదనలు, వాస్తవాలు వెల్లడి చేసినా, నిజ నిజాలు బహిర్గతం చేసినా, చరిత్రను ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏమండి అధ్యయనం చేసి ప్రియమైన వారులారా, సరే 10 మందిలో కనీసం కొద్ది మంది అయినా సత్యాన్ని ఎరుగుతారేమో, సత్యాన్ని తెలుసుకుంటారేమో, సత్య సంబంధులుగా మారుతారేమోనని ప్రియమైన వారులారా, ప్రియులు కొన్నిసార్లు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ వాదనలకు పూనుకుంటున్నారు, వాదించడాలు మొదలుపెట్టారు ఈ మధ్య, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. కానీ వాక్యం చెప్పే మాట ఏంటో చెప్పనా? ఏమండి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. సరే అక్కడ సందర్భం వేరైనా సమయోచితంగా సందర్భానుసారంగా ఈ వచనాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏమిటయ్యా అని చెప్పేసానంటే, ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యములు కావు. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉండడం కాదు, జగడమాడుతున్నారు అంతే. జగడం ఎవరితో ఆడొచ్చా? జగడం గొడవకు దిగొచ్చా? ప్రతీకారానికి పోనొచ్చా? ఏమండి ఒకవేళ చూడడానికి నీ తోటి మనిషిలాగా కనపడుతున్నాడేమో, ఒకవేళ చూడడానికి ప్రియమైన వారురా, ఒకవేళ నీకంటే తక్కువ వాడుగా కనపడుతున్నాడేమో, కానీ ప్రతిష్ఠింపబడిన వాడు కదా, ఏర్పాటు చేయబడిన వాడు కదా. దేవునికి స్తోత్రం. అట్టి వానితో జగడమాడేవారుగా ఉన్నారు. ఏమని జగడమాడుతున్నారు? సత్యమును నమ్మక, సత్యములోనికి రాక. రోమపత్రిక మొదటి అధ్యాయం చదవండి, 18వ వాక్యం. దుర్నీతి చేత, రోమపత్రిక మొదటి అధ్యాయం 18వ వాక్యం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త ఒకటి చదవండి, స్పష్టంగా చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అయ్యి బాబోయ్, ఎవరి మీదకి? దుర్నీతి చేత. దేని చేత? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి దిగివచ్చును. దేవుని కోపము దిగివచ్చును. ఎందుకు దిగి రావాల్సి వస్తా ఉంది దేవుని కోపం? ఏమండి ఏం చేయట్లేదు వీళ్ళు? సత్యమును నమ్మక. చెప్పండి, సత్యమును నమ్మక దుర్నీతి చేత ఏం చేస్తున్నారట? అడ్డగిస్తా ఉన్నారట. సత్యము నమ్మక గమ్యముగానక అమ్ముడు పోతినయా. సత్యము నమ్మక గమ్యముగానక అమ్ముడు పోతినయా. సత్యము నీవై బెత్తము చూపక, సత్యము నీవై బెత్తము చూపక నెత్తురు కాచితివే, నా మత్తును బాపితివే. ప్రేమ పూర్ణుడా
ముచ్చట చూతునయా నా ముచ్చట నీవేనయా ప్రేమ పూర్ణుడా నా ప్రాణ హల్లెలూయా ప్రేమ ప్రేమ పూర్ణుడా నా నీ నామమే పాడెదన్ దేవా సాడెదన్ నీ నామమే దేవా మరోసారి పడదాం ఆ రచనని సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయా సత్యము గమ్యము అమ్ముడు పోతినయా సత్యము నీవై బెత్తము చూపక సత్యము బెత్తము చూపక నెత్తురు కార్చితివే నా నెత్తురు కార్చితివే నా మత్తును బాపితివే ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా నా ప్రేమ పూర్ణుడా నా హల్లెలూయా కీర్తిశేషులు దైవజనులు గండిగుంట రాజుబాబాయ్ గారు ఆ రోజులు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి క్రైస్తవ సందేశ గీతం. దేవునికి స్తోత్ర. సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా. కాలేజీ లెక్చరర్ భార్య, ఈయన కూడా అనుకుంటా ఎంఏ బీడి, కానీ ఫుల్ డ్రింకర్ 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 డ్రింకర్. కానీ ఎట్ట దొరికాడు? యేసుబాబు దొరికాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. బ్రతుకు మార్చేశాడు, జీవితాన్ని మార్చేశాడు. సత్య సాక్షిగా దేవుడు తీర్చాడు, సత్యమందు ప్రతిష్ఠించాడు. ఎప్పుడైతే ఈ సత్యమందు ప్రతిష్ఠింపబడి సత్యం కోసం నిలబడ్డాడో భార్య అలిగిలిపోయింది. చెప్పండి అమ్మా, మాట్లాడు తల్లి. భార్య ఒంటరిగా నడుము కట్టుకొని ఉన్నంత కాలం దేవుని సేవ చేసి రోషం కలిగినటువంటి దైవజనుడిగా ఈ లోకంలో సాక్ష్యాన్ని సంపాదించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మనం చదివాం 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త, దేని మీద కండి? కొంచెం గట్టిగా పలకండి అమ్మా పదాన్ని. భక్తిహీనత మీదను. భక్తులారా, ప్రభు బిడ్డలారా వినండి. భక్తి కలిగిన భక్తులారా, భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్న వారులారా, మీరు ఏ భక్తి చేస్తారో నాకు తెలీదు. మీ భక్తి గనుక సత్యమును అడ్డగించేదైతే, మీ విశ్వాసము గనుక సత్యమును అడ్డగించేదైతే, మీ నమ్మకము సత్యమును అడ్డగించేదైతే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, అట్టి భక్తిహీనత మీదను సకల విధములైనటువంటి దుర్నీతి మీదను దేవుని కోపము, భగవంతుని కోపము సమస్త విధములైన దుర్నీతి మీదికి ఏమండి దిగివచ్చును. దిగివచ్చును, దిగివచ్చును. అవును, దేవుని కోపం కాదు మన మీదకి దిగి రావాల్సిందే. దేవుని దీవెన దిగి రావాలి, దేవుని ఆశీర్వాదము దిగి రావాలి, దేవుని కృప దిగి రావాలి, దేవుని ప్రేమ దిగి రావాలి. కానీ భక్తిహీనతను బట్టి, దుర్నీతిని బట్టి సత్యమును అడ్డగిస్తే, ఏమడ్డగిస్తే? భక్తిహీనులు కూడా భక్తి కలిగిన వారి యొక్క ప్రతిష్టను అడ్డగిస్తే ఏం దిగుతుంది? దేవుని కోపము దిగుతుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
మూడవ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చదువున్నాను. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై. ఏ విషయంలో? విశ్వాస విషయం. భక్తుల మళ్ళీళ్ళు, విశ్వాసుల వీళ్ళు, దేవుని పిల్లలను చెప్తున్న వారే వీళ్ళు. కానీ ఏమయ్యారు? విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు, సత్యమును అడ్డగింతురు, సత్యము చెప్పు వారి మీద పగపట్టుదురు, ద్వేషించుదురు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే క్రీస్తునందు ప్రియమైన వారురా, మరి పరిస్థితులు, మరి మన సంగతి ఏమిటి? ఆనాడు మోషేను ఎదిరించారట. ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించారట. యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారని చెప్పేసి ఇందాక మనం చదివామే. పోలి ఉండడం కాదు, జగడమే ఆడారు, గొడవే పడ్డారు, సత్యాన్ని అడ్డగించారు, సత్యాన్ని నమ్మక సత్యాన్ని ధిక్కరించి క్రీస్తునందు ప్రియమైన వారు ఎదిరించారట. అందుచేత వారి మీదకి ప్రియులరా పరలోకము నుండి అమ్మా దేవుని కోపం రాబోతా ఉంది. ప్రియ వ్యక్తి సత్యాన్ని అడ్డగించి సత్య సంబంధులను, ఆనాడు హేబేలును కయ్యూను చేసినట్లు, యోసేపును అన్నదమ్ములు చేసినట్లు, స్టెఫనును కొన్ని సమాజాలు కలిసి చంపేసినట్లు, ప్రియమైన వారుల ఈ రోజున సత్యమును అడ్డగించుట యందు నీ ఆసక్తి గనుక ఉంటే దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు సౌలు గుర్తుకొస్తున్నాడు. సౌలు కూడా అదే పనిలో ఆరితేరిపోయాడు. కానీ యేసయ్య సౌలును పౌలుగా మార్చేశాడంతే. దేవునికి స్తోత్రం. నేను కోరుకుంటున్నాను ఈ పూట సత్యమును అడ్డగించుటకు సౌలులాగా బరి తెగించి, ఎవడు సత్యమందున్న వారిని, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారిని ఒకవేళ ఎదురించాలి, ఒకవేళ అడ్డగించాలి, ఒకవేళ వాళ్ళను నిర్వీర్యం చేయాలి అనే ప్రయత్నాలలో కనుక కొనసాగుతూ ఉంటే నా దేవుడు సౌలును మార్చినట్టుగా, పౌలుగా చేసినట్టుగా అట్టి కార్యాన్ని ఈ కడవరి దినాలలో మరొకసారి ప్రభు చేయడానికి పూనుకొనుగాక. అందుచేత వారి మీద దేవుని కృప దిగి వచ్చునుగాక. అందుచేత దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణలోనికి వారు లొంగుదురుగాక. వారే కాదు, ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు సత్యమును అడ్డగించువారుగా ఉండకుందురుగాక. మనం అడ్డగించినంత మాత్రాన సత్యము అసత్యము కాదు. మనము అడ్డగించినంత మాత్రాన వాస్తవము ప్రేమిన వారు అబద్ధము కాదు. సత్యము ఎప్పటికీ సత్యమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ప్రతిష్ఠింపబడాలి? ఎవరి ప్రార్థన ఇది? యేసయ్య ప్రార్థన భక్తుల జీవితాలలో సఫలమైంది. ప్రస్తుత క్రైస్తవ సోదరుడు, ఆ సోదరి విశ్వాసి, మరి నీ విషయం ఏం జరుగుతుంది? చివరిగా ఒక్క మాట, జకరియా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం, చాలా పెద్ద వచనం అది. అదంతా చదవాలని నేను అనుకోవడం లేదు, కానీ అందులో చివరి పార్ట్ మీరు కనుక జాగ్రత్తగా గమనించి పట్టుకోగలిగితే ఒక మంచి మాట ప్రియమైన వారురా. 8వ అధ్యాయము 19వ వాక్యములో చివరి మాట, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. కాబట్టి సత్యమును సమాధానమును ఎలా ఎంచుకోమంటున్నాడు? ప్రియముగా ఎంచుడి. దేనిని? ఇవాళ కాదు, ఆనాటి నుండి. ఏనాటి నుండి? ఇద్దరున్నప్పుడే ఒకడిని, 10 మంది ఉన్నప్పుడే 10 మంది కలిసి ఒకడిని. కొత్త నిబంధనలో ఒక ప్రభుత్వమే యేసును, ఆ తర్వాత కొన్ని సమాజాలు కలిసి స్టెఫనును, ఏమండి ఒక్కడైనటువంటి సౌలు పత్రికలు తీసుకొని సత్య సంబంధమైన సాక్ష్య సమూహం అంతటిని ఏదో చేయాలనుకున్నాడు. కానీ యేసయ్య పట్టేశాడు. దేవుని స్తోత్ర. అలా యేసయ్య పట్టుకును గాక. ఎవరినండి అన్నాడు దూతం సుభద్ర.
దేవునికి స్తోత్రం. ఈ విషయాలు రానున్న రోజుల్లో మరింకా విఫలంగా మనం ధ్యానం చేస్తాం. ప్రియులరా, ప్రారంభించిన రోజుల్లో సగానికి పైగా అయిపోయాయి. మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, సరిగ్గా ఇంకా 21 రోజు ఉంది మన ముందు. సరిగ్గా 21 రోజు. రండి, ప్రతి పూట రండి. పర్లేదు, నా రోజు పక్కన పెట్టవచ్చు. ఇంతకాలం చచ్చిపోలా. ఇంతకాలం పని చేయకపోవడం మూలం చచ్చిపోలేదు, వ్యాపారం చేయకపోవడం మూలం చచ్చిపోలేదు. ఏమండి, లేకపోతే ఇంకొక కారణం బట్టి ఏమీ కాలం, అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో దేవుని కోసం ప్రతిష్ఠించబడే ఈ కొద్ది సమయంలోనే ఏదో నష్టం వచ్చేస్తుందేమో, జరుగుబాటు ఉండదేమో అనుకోబాకండి. ఎందుకు చెబుతున్నాను నా మాట వినండి. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. సమయం ఉండగానే దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నన్ను అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో, వాక్యాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని, ప్రియమైన వారలారా చెప్పండి, ఏం చేద్దాం. కాబట్టి సత్యమును సమాధానమును, కొంచెం గట్టిగా. ఎవరు చెప్తున్నారు మీరు? నాకా? మీకు మీరు చెప్పుకోండి. ఎవడికి వాడే ఈ తీర్మానాలకు వస్తే దేవునికి స్తోత్రం. దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా సత్య సంబంధమైన సాక్షుల గొప్ప సమూహం. ఆ సమూహం కోసమే యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఇక ఏమాత్రం కూడా ఆలస్యమో లేదు. ఆయన చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి. ఆయన వస్తాడు, తప్పక వస్తానన్న యేసు రాకమానునా, తెస్తానన్న బహుమానం ఇస్తానన్న ఇవ్వకుండునా, శిక్షిస్తానన్న యేసు శిక్షింపకుండునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. అందుకే త్వరపడి రండి. రండా పెచ్చోడా అన్నట్టుగా ఉన్నాయి మీలో కొంతమంది సూపులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును సమాజము బ్రతుకనివ్వడం లేదు. కానీ సత్య సంబంధమైన సమూహం అంతా కూడా రేపొద్దున తల ఎత్తుకొని దేవుని రాజ్యంలో సదాకాలం ఆయనతో కూడా ఉండగలిగే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభువు ఇవ్వదలిచాడు. ఇది నమ్మిన మనమందరం చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్పుకుందాం. గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పుకుందాం. అందరు గట్టిగా స్తోత్రాలు చెప్పుకుందాం.